మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా నా నమస్కారాలు. నా పేరు ఏంరెడ్డి నర్సిరెడ్డి. ఒక రెడ్డి బిడ్డగా నా ఆవేదన. నిన్న మొన్న తీర్మార్ మల్లన్న అని ఇంకో బీసీ వర్గాల సభ్యులు అందరూ కూడా మీటింగులు పెట్టుకొని, సరే ప్రజాస్వామ్యంలో మీటింగులు పెట్టుకునే హక్కు, ప్రజల గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక కులాన్ని, ఒక వర్గాన్ని దూషించే హక్కు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఎక్కడ లేదు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారు వారి వారి కులాల కోసం, వారి యొక్క మతాన్ని, అభిమతాన్ని మొత్తం దాని మీద పెట్టిండు. వాళ్ళ వర్గాల కోసం పోరాటం చేస్తుండు, కానీ వేరే వర్గాలను ఎక్కడ కూడా దూషించలే. ఆ సందర్భంగా ఈ మధ్యకాలంలో కేంద్రం ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. సంతోషం, కంగ్రాచులేషన్స్. ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్ అని ఇంకోరు బీసీ ఆర్ కృష్ణయ్య గారు అని వీరందరూ కూడా బీసీ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన వారే. వీరందరూ కూడా వేరే కులాన్ని, వేరే మతాన్ని ఎక్కడ కూడా దూషించలే. అన్పార్లమెంటరీ వార్డ్స్ వాళ్ళ వర్గానికి న్యాయం జరగాలని కొట్లాడారు. అది రాజ్యాంగబద్ధంగా ఎట్లా రావాలో అట్లా వస్తుంది. కానీ ఈ లుచ్చాముండా కొడుకు, ఈ యూజ్లెస్ ఫెలో తీన్మార్ మల్లిగాడు, ఎమ్మెల్సీ గాడు, బ్లాక్ మెయిలరు, రెడ్డిలది ఇది దాగమని చెప్పి మాట్లాడాడు. మరి రెడ్డి బిడ్డగా మనందరికీ పౌరుషం లేదా? అరే తీన్మార్ మల్లిగా, ఖబర్దార్ బిడ్డ, నీ సంగతి ఏమనుకుంటున్నావో నా కొడక. అరే రెడ్డిలో ఉచ్చదాగమంటావురా లుచ్చ నా కొడక, యూజ్లెస్ ఫెలో, బ్లాక్ మెయిలర్. ఇది అనకూడదు. ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, ఎవరు మాట్లాడినా కూడా వారి వర్గాలకు మాట్లాడుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిగా పరిగణించేవాడు కర్ణాటక రాష్ట్రంలో బీసీగా పరిగణించబడుతున్నాడు. ఇక్కడ బీసీగా పరిగణించే వర్గము కర్ణాటకలో రెడ్డిగా పరిగణించబడుతున్నది. ఎక్కడెక్కడ అక్కడక్కడ పరిస్థితులను బట్టి పరిగణించబడతాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడైనా గెలవాలి, పార్టీలు ఓడితాయి, గెలుస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళందరికీ లేని ఉద్యమం ఈయనకు ఒక్కరికే పట్టినట్టు. మరి ఇప్పుడు నువ్వే పార్టీలో ఉన్నారో వచ్చాముండవడక. మీ పార్టీలో ఎంతమంది లేరు? కోమటిరెడ్డి వెంకరెడ్డి తాగిపించినవా, రాజగోపాల్ రెడ్డికి తాగిపించినవా, రఘువీర్ రెడ్డికి తాగిపించినవా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తాగిపించినవా, రేవంత్ రెడ్డికి తాగిపించినవా, మళ్ళీ పోతే జేవీ రెడ్డికి తాగిపించినవా, కుందూరు జానారెడ్డికి తాగిచ్చినవా? ఈ నియోజకవర్గాలలో అందరికీ తాగిపించినావురా లుచ్చనా కొడక. ఈ పార్టీ పేరు చెప్పుకొని మీ పార్టీలో గెలిచి ఈరోజు రెడ్డి వాళ్ళకు బీసీలో ఉచ్చదాగాలని మాట్లాడతారో యూజ్లెస్ ఫెలో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పార్టీల నుంచి బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకొని నీ వర్గాల కోసం పోరాడు. కానీ నీ వర్గాన్ని అని చెప్పేసి వేరే నువ్వు డూప్లికేట్ వర్గం, నువ్వు డూప్లికేట్ బీసీ కానివి ఎడబడినవి ఇన్ని రోజులు నీ అవసరాల కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం. ఎవడు వెంకరెడ్డి ఏమన్నా కరెక్ట్ మాట్లాడితే వెంకరెడ్డి దగ్గర ఏదేదో ఉందో, ఆడ భూమి ఉంది, ఈడ భూమి ఉంది, వాళ్ళే తిన్నా వీళ్ళ తినేవంట. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అట్నే వాళ్ళే తిన్నా వీళ్ళ తినే మాట్లాడతావు. నువ్వు పెద్ద బ్లాక్ మెయిలరు నా కొడక. రాజకీయ పార్టీలకు నేను ఏ సంబంధం లేకుండా మాట్లాడుతున్నా, ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా మాట్లాడతానని ఒక రెడ్డిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేయాలంటాడు. నేను నిజంగా మాట్లాడుతున్నా, అసలు రిజర్వేషన్ రద్దు చేయాలి. మెరిట్ ఉన్నోడికి జాబ్ రావాలి. ఈ రిజర్వేషన్లను పెట్టి కొట్లాటలు, పంచాయతీలు పెట్టి నిజంగా కూడా ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే పేద రెడ్డిలు చాలామంది ఉన్నారు. వారికి ఈడబ్ల్యూఎస్ అవసరం లేదా? ఏది రిజర్వేషన్ల గురించి మాట్లాడతాను. నేను మాట్లాడుతా రిజర్వేషన్ వద్దు, ఎవరికి మెరిట్ ఉంటే వాడికి జాబ్ రావాలి. ఈ పరిస్థితులను పెట్టుకొని ఎంతోమంది పోరాట యోధులు రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీలకు, ఏ వర్గానికి లేదు. ఎందుకు అని అంటే, నాకు రావినారాయణ రెడ్డి కాంచి మొదలు పెడితే నేను ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మొన్న అది పేరేం పేరు మన కమ్యూనిస్టులు సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం కాంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమం తొలిమల్లి దేశంలో కూడా రెడ్డి లేని చరిత్ర లేదు, రెడ్డి లేని పోరాటం లేదు, రెడ్డి లేని రాజ్యం లేదు. కానీ ఈరోజు కళ్ళు బలిసి కండ కావరం ఎక్కి నీకు కన్ను మిన్ను తెలవకుండా మాట్లాడుతున్నావు. యూజ్లెస్ ఫెలో. మీరు రేవంత్ రెడ్డికి పోయి, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు, రెడ్డి ప్రజాప్రతినిధులు అందరికి పోయి నా కొడక ఎందుకు అంటున్నా, ఒక రెడ్డి అయ్యి వాళ్ళ మీద ఎందుకు అంటున్నా, వాళ్ళు మీ పార్టీలుండి నీ చేత వాళ్ళతో తిట్టిపిస్తున్నారు. వాళ్ళ పార్టీకి ఒక ప్రతినిధిగా ఉన్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం తిట్టినట్టుగా భావిస్తూ ఉన్నాం.
ఖబర్దార్ బిడ్డ, బేషరతు కనుక నువ్వు క్షమాపణ చెప్పలేదనుకో, బేషరతుగా నువ్వు కనుక ఆ పార్టీల నుంచి మీరు ఆ పార్టీని సస్పెండ్ చేయలేదనుకో, తస్మాత్ జాగ్రత్త, మర్యాద ఉండదు బిడ్డ. ఖబర్దార్.